సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. టాటా రాణా టాటా అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్ ఆయన. రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు ఇతను ముద్దాయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థతోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా. విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకురావటానికి, కసబను పట్టుకురావటానికి. ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ. ఈ కేసులో పరిగెత్తారు, విమానం ఎక్కి వెళ్ళిపోయారట. ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి, వరలరామయ్య గారు ఎటుపోతుందా మీ పోలీసు? సార్ క్షమించండి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్. ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటండి. మీరు కూడా నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్. చంద్రబాబు గారి ప్రభుత్వం కదా, మీకంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంది కదా. ఆయనంటే జీవో 1 అని అదని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది. యాసిటీ రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆ అమ్మాయి తీసుకొచ్చారటండి విమానంలో వెళ్ళి. ఏదో విశాల్ గున్ని వెళ్ళారంటున్నారు, డీసీపీలు వెళ్ళారంటున్నారు, ఏసీపీలు వెళ్ళారంట, సిఐలు వెళ్ళారంట. దేనికోసం వెళ్ళారండి? కసమును పట్టుకోవటానికా? బిన్ లాడెన్ని పట్టుకోవటానికా? ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లా. అదే హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను, ముస్లిం. ఇటువంటి వాళ్ళని ఉన్న అంతర్జాతీయ క్రిమినల్స్ని పట్టుకోవటానిక? ఒక అమాయకురాలను, ఒక మహిళను తీసుకురావటానికి ఎంతమంది వెళ్ళారట. వెళ్ళే పోలీస్ ఆఫీసర్లకు సిగ్గుండొద్దండి. ఆదేశించే అధికారికి లేదు, వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు. వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం. అది పనికి మాలిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం, ఈ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం, ఇంట్రాగేట్ చేయటం. నాకు ఇప్పటికీ అనుమానం వచ్చింది, ఆ ఇంట్రాగేషన్ ఎవరు, పోలీసులు చేశారా, ప్రైవేటు వ్యక్తులు చేశారా? ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా? ఇవన్నీ రావాలా బయటికి.